నివసింప అర్హుడెవడు? యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? చప్పలకూడదు. స్తోత్ర హల్లెలూయా. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? నీ పరిశుద్ధ పర్వతముపై నివసింప అర్హుడెవడు? నీ పరిశుద్ధ పర్వతముపై నివసింప అర్హుడెవడు? చప్పలు కొట్టి ప్రభును మహింపరదం బిడ్డలారా. స్తోత్ర. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? స్తోత్ర. దేవుని గుడారంలో అతిథిగా ఉండాల్సిన అర్హత ఎవరికి ఉంది? దేవుని గుడారంలో అతిథిగా ఉండదగిన అర్హత ఈ భూలోకంలో ఎవరికి? యథార్థమైన పరివర్తన కలిగి నీతిననుసరించుచు నిరారోపణ చేయని మనస్సుతో నిజమును పలుకువాడే. యథార్థమైన పరివర్తన కలిగి నీతిననుసరించుచు నేరారోపణ చేయని మనస్సుతో నిజమును పలుకువాడే. స్తోత్ర. నాలుకతో పుణ్యములాడని చిలికానికి కీడు చేయని, నాలుకతో పుణ్యములాడని చిలికానికి కీడు చేయని, పొరుగు వారి మీద నింద మోపని ఇతడే ఆ గుడారపు అతిథి అని. పొరుగు వారి మీద నింద మోపని ఇతడే ఆ గుడారపు అతిథి అని. యెహోవా నీ గుడారములో
అతిథిగా ఇంటికాడ నుంచి చేతులు తెచ్చిన వాళ్ళు మాత్రమే చప్పలు కొట్టండి దయచేసి. మర్చిపోయి వస్తే మాత్రం చప్పలు కొట్టద్దు, ఎందుకంటే చేతులు మర్చిపోయి వచ్చారు కాబట్టి చప్పలు కొట్టలేరు. స్తోత్ర. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవ్వడు, నీ పరిశుద్ధ పర్వతముపై. చందన నీరసంగా ఉన్నావు, నువ్వు చెప్పిన పాట పాడలేదని. నీ పరిశుద్ధ పర్వతముపై నివసింప. మందిరంలో ఎప్పుడు ట్యూబ్ లైట్లు వేస్తా ఉండాలని సంతోషంగా. ఇష్టం వచ్చిన పాట పాడితే ఏమో హల్లెలూయా అని అరుస్తాడు, ఇష్టం లేని పాట పాడితే ఏమో మనిషి నోరు కూడా తెరవడు అసలు. ఈ పరిశుద్ధ పర్వతముపై నివసింప అర్హుడెవ్వడు, యెహోవా నీ గుడారములో నివసింప అతిథిగా ఉండదగిన వాడు ఎవ్వడు. స్తోత్ర. గ్లోరీ. ఆమేన్. గ్లోరీ. పాడేటప్పుడు అక్షరాలు మనం గమనిస్తా, ఏం రాస్తున్నారు అక్కడ ఆలోచిస్తా పాడితే దేవునికి మహిమకరంగా చేయగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోవాయందు భయభక్తులు కలిగి నీచత్వమును విడిచి పరిశుద్ధుల స్వాస్థ్యములో చేరిన వారిని సన్మానించువాడే. యెహోవాయందు భయభక్తులు కలిగి నీచత్వమును విడిచి పరిశుద్ధుల స్వాస్థ్యములో చేరిన వారిని సన్మానించువాడే. నష్టమొచ్చిన మాట తప్పని తన ద్రవ్యమును వడ్డీకి అని. నష్టమొచ్చిన మాట తప్పని తన ద్రవ్యమును వడ్డీకి అని. లంచముపై మనసు ఎన్నడుంచని ఇతడే ఆ పర్వతపు నివాసి అని. లంచముపై మనసు ఎన్నడుంచని ఇతడే ఆ పర్వతపు నివాసి అని. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవ్వడు. గ్లోరీ. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవ్వడు, నీ పరిశుద్ధ పర్వతముపై నివసింప అర్హుడెవ్వడు, నీ పరిశుద్ధ పర్వతముపై. స్తోత్ర. నీ పరిశుద్ధ పర్వతముపై నివసింప అర్హుడెవ్వడు, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవ్వడు, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవ్వడు. యెహోవా యెహోవా యేసయ్యా యేసయ్యా నీ గుడారములో నీ అతిథిగా నిలిచే భాగ్యం కావాలయ్యా. నీ అతిథిని నేనై నీ కుమారుడనై నిన్ను సంతోషింపజేయు భాగ్యం కావాలయ్యా. నీ అతిథిని నేనై
సంతోషింపచేయు భాగ్యం కావాలయ్యా. యెహోవా, 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 నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవ్వడు? నేనే కదా అలా ఉండాలని నా కొరకే ఆ కీర్తన రాయించావయ్యా. నీ గుడారములో అతిథినై నీ కుమారుడనై నిన్ను సంతోషింపచేయాలయ్యా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరు గట్టిగా చెప్పండి హల్లెలూయా.